29వ కీర్తన దేవుని వాక్యం నుండి వాక్యాన్ని మీరు గమనం చూస్తూ ఉంటే కనుక మొదటి వచనం నుండి ఈ కీర్తన ఎవరు రాసినటువంటి కీర్తన అంటే దావీదు గారు రాసినటువంటి కీర్తన. అయ్యా దయచేసి వినాలి. ఈ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ పుట్టినరోజు అనేసరికి సర్వసాధారణంగా మనం ఏం మాట్లాడుకుంటామంటే విశ్వాసులు చాలా అనుభవం కలిగినటువంటి వారిగా ఉంటారు. పెళ్లి ప్రసంగం అనేసరికి వివాహం అనే విషయంలో ఘనమైంది. పుట్టినరోజు అనేసరికి మాట్లాడండి. పుట్టినరోజు అనేసరికి ఏం మాట్లాడుతుంటాం? నీ భోజనం పళ్ళ చుట్టూ కుమారులు ఏమో గురించు ఇలాగ మనం మామూలుగా సర్వసాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దావీదు గారు తన పుట్టుకని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, నేను ఎంత ఘనంగా చేశాడు దేవుడు నన్ను, ఎంత చక్కగా చేశాడు నన్ను అనేటువంటి దానిని ఆయన చెప్పడానికి ముందు మొదటి వచనం నుంచి మొదలుకొని 9వ వచనం వరకు ఏం చెప్తాడంటే, ప్రభువా నీకు దూరంగా మేము ఎక్కడికి వెళ్ళిపోగలము, మేమేమి నిన్ను దాటి మేము వెళ్ళిపోలేము అని చక్కగా 9 వచనాల వరకు చెబుతాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు అని అంటే, నీవు నన్ను కంచె వేశావు, నాకు కాపుదలు ఉంచావు అని మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తూ ఉంటే కనుక 13వ వచనం నుండి 16వ వచనం వరకు తన పుట్టినటువంటి ఆ సందర్భాన్ని, అనేకుల పుట్టుక యొక్క సందర్భాన్ని ఇక్కడ దావీదు గారు ఇలా వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే దేవుని వాక్యం మనం చూద్దాం. దయచేసి దేవుని వాక్యం చూద్దాం. 13వ వచనం నుంచి, నా అంతరింద్రియములను నీవే కలగ చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచూ ఉన్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం చెల్లిస్తున్నాను నీకంటే, నా పుట్టుకను బట్టి, నేను నా తల్లి నన్ను కన్నదానిని బట్టి, నేను ఎంత విచిత్రంగా నిర్మించబడి నా తల్లి గర్భం నుండి నేను బయటకు వచ్చానో దానిని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చాం, ఈ వాటర్ బాటిల్లో, ఈ డెకరేషన్లో, ఈ పర్ఫ్యూమ్లు, ఈ బట్టలు, ఈ షోలు, ఇవన్నీ దేనికనంటే భార్య భర్తలు ఇద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచాడు కనుక కారణమైనటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పండి నాతో, సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే చెల్లును గాక. ఆ బిడ్డ వారి యొక్క జీవితంలో లేకపోతే ఇక్కడ నేను లేను, మీరు లేరు, ఈ సెల్ఫీలు లేవు, ఈ వీడియోలు లేవు, ఈ కార్యక్రమం ఏది లేదు. గర్భఫలము అని అంటే ఎన్ని కోట్లైనా సంపాదించుకోండి, కానీ గర్భఫలం అనేటువంటి ఆశీర్వాదాన్ని కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప ఇంకా ఎవరూ దానిని ఇవ్వలేదు. నా సంఘంలో ఒక విశ్వాసం ఉంది, 8 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయికి గర్భం తెరవబడలేదు. భర్త దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలా చోట్ల తీసుకుని వెళ్ళాడు. దయచేసి తమ్ముళ్ళు మాటలో మాట్లాడకండి. చాలా చోట్ల తీసుకుని వెళ్ళాడు, చాలా దిక్కుల్ని. ఇక్కడే రాజమండ్రిలో తీసుకొస్తే ఆ అమ్మాయి గర్భంలో డైరెక్ట్గా తీసుకెళ్ళి పెండాలు పెట్టారు. అసలు ఎక్కడా గర్భవతి అవ్వట్లేదు. ఆ అమ్మాయి దగ్గరగా 8-9 లక్షలు ఆ అమ్మాయి కోసం ప్రత్యేకించి ఖర్చు అయింది. ఆ గర్భాన్ని లోపల పెట్టిన తర్వాత డాక్టర్లు ఏమన్నారు అని అంటే, అమ్మా నువ్వు మంచం మీదే ఉండాలి తప్ప కిందకి దిగడానికి వీల్లేదు, పెట్టడం వరకు మా పని, అది కింద పడిపోతాదో లేదు అనేది నీ మీదే ఆధారపడి ఉంది అని అన్నారు అమ్మాయి. నెల 15 రోజులు ఆ లోపల పెట్టినటువంటి ఆ పిండాన్ని, ఆ చిన్న అణువంత గర్భాన్ని ఆ అమ్మాయి ఎలా పట్టుకుని ఉంది. ఓ నెల 15 రోజుల తర్వాత తన డేట్ కొంచెం దాటిన తర్వాత, ఒక 15-20 రోజులు దాటిన తర్వాత తనకు అనుకోకుండా మళ్ళీ ఇబ్బంది కలిగి తన గర్భాన్ని తాను కోల్పోయింది. ఇలా ఏడిస్తే 10 సంవత్సరాల తర్వాత మొన్న సంవత్సరం దేవుడు ఆ అమ్మాయి గర్భాన్ని, ఏ టెస్ట్ బేబీ లేకుండా గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడికి స్తోత్రం.
మొన్న 2 నెలల కిందట అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి మొట్టమొదటి పుట్టినరోజు గ్రాండ్గా చక్కగా సేవకులు పిలిచి మంచి కానుకలు ఇచ్చి వారు చేశారు. కారణం ఏంటంటే మేము పొందుకోలేదండి, ఇది దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి బహుమానము మనల్ని దర్శించినప్పుడు దావీదు ఏమన్నాడంటే, నా జన్మను బట్టి, నా పుట్టుకను బట్టి, నా తల్లిదండ్రులు కన్నదానిని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను. ఇంకా ముందుకు వెళ్దాం. నేను చెప్పాలనుకున్నటువంటి మాట దయచేసి ముందుంది, దయచేసి చూడండి. దయచేసి నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. దేవునికి స్తోత్రం. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ ఏమన్నాడు? ఇంకొక మాట దయచేసి నా జనములన్నీ నియమించబడిన జనములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. నా దినములన్నీ అమ్మా, మన పుట్టినరోజు, మనం పెద్దవాళ్ళం అయ్యే రోజు, మన స్కూల్లోకి వెళ్ళే రోజు, మన ఉద్యోగం సంపాదించుకునే రోజు, మనం చనిపోయేంత రోజు వరకు మన యొక్క స్థితిని దేవుడు ఎక్కడ రాసుకున్నాడంటే ఆయన తన గ్రంథములో రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అన్నాను, దయచేసి మీరు వినండి. దయచేసి ఒకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పినందుకు మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించు కాక. ఒక చిన్న మాట అడగడానికి మిమ్మల్ని చేతులు పైకి ఎత్తమన్నాను. మీ తల మీద ఇలా చేయబెట్టుకుని మీ తల మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయి మీకు తెలుసా? ఇవాళ స్నానం చేసినప్పుడు ఎన్ని ఊడిపోయిందో తెలుసా? ఊడిపోయింది తెలీదు, ఉన్నాయే తెలీదు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏం తెలుసా? మీ వెంట్రుకల లెక్క లెక్కించబడి ఉన్నది. నా సెలవు లేక నీ తల వెంట్రుకలలో ఒకటైనను ఊడి. ఎంత గొప్ప దేవుడు! నీకంటే నిన్ను అధికముగా ప్రేమిస్తున్న దేవుడు. ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ తల్లిదండ్రులు, ఈ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ప్రేమిస్తున్నారో మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ అర్థమవలసిన విషయం ఏంటంటే మన దేవుడు ఎంతకంటే కొన్ని లక్షల వేల కోటాను కోట్ల రెట్లుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీకు అర్థమైతే దేవుడిని తప్పనిసరిగా స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. దేని బట్టి స్తుతిస్తామంటే మన పుట్టుకను బట్టి మనం దేవుని స్తుతిస్తాం. మన పుట్టుకను బట్టి ఏమన్నా తెలుసా? నీ గ్రంథములో నేను రాసుకున్నాను. ఏంటి? నీ పుట్టుక నుండి చనిపోయేంత వరకు నువ్వు ఏం తాగాలి, నువ్వు ఏం తినాలి, నువ్వు ఏం కట్టుకోవాలి, నీదంతా నా గ్రంథములో నేను రాసుకున్నాను. ఇవన్నీ చెబుతూ దావీదు గారికి అద్భుతమైన మాట అంటున్నాడు. 17వ వచనం దేవుని వాక్యం నుండి. 17వ వచనం దేవుని వాక్యం నుండి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటిని మొత్తం ఎంతో గొప్పది. దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. దావీదు గారు ఏమన్నాడంటే, దేవా, నా మీద నా ఆలోచన కంటే, నా మీద నేనేం తినాలి, నేనేం కట్టుకోవాలి, నేనేం ఉండాలి అని నేను చేసుకునే నా దానికంటే నీకు నా మీద ఉన్న ఆశ, నీకు నా మీద ఉన్న ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచన బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం ఏంటంటే మనల్ని దేవుడు ప్రేమించిన దాంతో మనం పోల్చుకుంటే, దేవుడు మనం ప్రేమించిన దాంతో పోల్చుకుంటే మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఏమాత్రము సరిపోయేది కాదు. దావీదు అంటున్నాడు, అయ్యా నా స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎంత నా పట్ల నువ్వు కార్యము చేశావు. నేను ఈరోజు మీ అందరితో చెప్పుకుంటున్న మాట ఏంటంటే, చివరగా మీ చేతులు చాచి ఈరోజు పుట్టిన చేసుకుంటున్న బిడ్డను మనం దీవెందాం. ప్రార్థనే దీవెన, వాక్యమే ఆశీర్వాదం, సంఘమే దీవెనలన్నిటికీ మూల కేంద్రం. దేవుని మనకు మహిమ కలుగును గాక. సంఘంలో మంచి సభ్యులుగా ఉండండి, దేవుని బిడ్డలుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. దీవించాలనుకునే మీరు కూడా మీ కుడి చేతులు దయచేసి బిడ్డ వైపు చాపండి ప్లీజ్. దయచేసి మీరు కూడా మీ కుడి చేతులు, అమ్మా
ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. కళ్ళు మూసుకుని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వోన్నతుడ